వివిధ జాతులతో ఉంటాయట. సముద్రపాల అనే కదంబం ఉన్నది, దీనికి తీగ కదంబము అని పేరు కూడా ఉన్నది, విశిష్ట కదంబం అని పేరు. ఇవి తీగ ఆకారంలో ఉంటూ వివిధ కుసుమాలతో ఉంటాయి. అయితే ఇవి అరుదు దొరకడం. ఇది ఇప్పుడు మనకి ఎక్కువగా లభించేటువంటి కదంబం పేరు రాజకదంబము అని పేరు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక టెన్నిస్ బాల్ మాదిరిగా ఉంటుంది. అది వికసించినప్పుడు దాని చుట్టూ కేసరములు ఉంటాయి, మెత్తని కేసరములతో ఉంటుంది. పసుపు పచ్చని పువ్వు ఇది. ఇక కేసరముల్లో అయితే ఎరుపు తెలుపు కూడా ఉంటుంది. అద్భుతమైన సుగంధంతో ఉంటుంది. సూర్యగోళాన్ని వర్ణించేటప్పుడు పురాణాల్లో కదంబ కుసుమంలా ఉన్నాడు అని వర్ణిస్తారు. అంటే ఆ పచ్చగా ఉంటూ చుట్టూ కిరణాలు ఉండడం, దాన్ని బట్టి మనం రాజకదంబం దాని యొక్క ప్రత్యేకత. ఇది కాక ధూళి కదంబమును ప్రత్యేకమైన కదంబం ఉంది. అయితే ఇది శృంగేరిలో మాత్రమే ఉందని అంటూ ఉంటారు. ఇంకోటి భూకదంబం, ఇది చాలా అరుదు. ఈ విధంగా వివిధ కదంబాలు ఉన్నాయి. రాజకదంబం చాలా ప్రసిద్ధిగా ఉన్నది. ఏ కదంబమైనా చాలా శ్రేష్టమే. అమ్మవారు కదంబ వనవాసిని. కదంబంలో కమ్ అనే శబ్దము